ఉన్న జుట్టు పోకుండా కాపాడుకోవడం, కొత్తగా జుట్టు తెచ్చుకోవడం, ముందు హెయిర్‌ని హెల్తీగా ఉంచుకోవడము చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. తప్పేమీ లేదు. మరి ఆ హెయిరే మన కాన్ఫిడెన్స్‌కి కారణం అవుతుంది కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాను. ముఖ్యంగా తలస్నానం. తలస్నానం వల్లే జుట్టు చక్కగా ఉంచుకోవచ్చు. తలస్నానం వల్లే జుట్టు పోగొట్టుకోవచ్చు. చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం అండి. అసలు తలస్నానం ఎలా చేయాలి? ఎన్ని రోజులకి చేయాలనేది చాలామంది మర్చిపోతున్నారు. తలస్నానం ఎప్పుడైనా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. విపరీతమైన స్కాల్ప్ పెరిగిపోయి కుదుళ్ళకి రక్త ప్రసరణ అందక సరిగా లేక ఎక్కువ మంది జుట్టు పోగొట్టుకుంటున్నారనే విషయం గుర్తుంచుకోండి. మీ జుట్టు స్వభావాన్ని బట్టి డ్రైగా ఉంటే గనక కాస్త వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. వెట్టే అనుకున్నాం, బాగుంది అనుకున్నాం, డే బై డే చక్కగా చేసేయండి. మంచి రక్త ప్రసరణ అందుద్ది, కుదుళ్ళు హెల్తీగా హ్యాపీగా ఉంటాయి. మీరు తిన్న ప్రతిదీ కూడా జుట్టుకు కూడా అందాలి అంటే ఈ మాత్రం కావాల్సిందే. అయితే అసలు సమస్య ఏంటంటే తలస్నానం చేయటే విషయంలో చాలామంది తప్పులు చేస్తున్నారండి. పిచ్చి పిచ్చి షాంపూలు ఎవడు ఏది చెప్తే దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పోసుకుంటున్నారు, ఉన్న జుట్టు ఊడగొట్టుకుంటున్నారు. అలా చేయొద్దు. వెరీ వెరీ మైల్డ్ షాంపూలు, రూపాయి ఎక్కువైనా కానీ బేబీ షాంపూలు దొరుకుతాయి కదండి, అవి తెచ్చుకోండి. డైరెక్ట్గా పోసుకోకుండా నీళ్ళల్లో కలిపి పోసుకోండి అని చెప్తున్నారు. తర్వాత విపరీతమైన వేడి నీళ్లు, విపరీతమైన చల్లనీళ్లు చేయొద్దు. ఒంటి ఉష్ణోగ్రత ఎంతైతే ఉందో అంత తలస్నానం చేయండి అంటున్నారు. కామెంట్లో మీ ఒపీనియన్